భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఎప్పుడు కూడా ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు లేవనెత్తిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలను ప్రజల దృష్టికి మీ ద్వారా తీసుకొచ్చిన సంగతి మీకు తెలుసు. మరి ఈరోజు కొత్తగా కేటీఆర్ గారు నిన్నటి ప్రెస్ మీట్లో కానీ మొన్నటి ప్రెస్ మీట్లో కానీ భారతీయ జనతా పార్టీ అసలు ఏం చేయనట్టుగా ఆయన ఏదో కొత్తగా ఆరోపణలు చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కల్వకుంట్ల తారక రామారావు గారు గౌరవ శాసనసభ్యులు, మీరు ఇప్పుడు కళ్ళు తెరుచుకొని ఏదో రెండు మాటలు మాట్లాడి నేను ఉన్నాను, మా పార్టీ ఇంకా బతికి ఉన్నదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను అసెంబ్లీ సాక్షిగా, మీడియా సాక్షిగా ఎన్నో అవినీతి ఆరోపణలు, ఎన్నో అంశాలను తీసుకొచ్చినప్పుడు ఏ రోజు కూడా స్పందించినటువంటి మీరు ఈరోజు స్పెసిఫిక్గా నా పేరు తీసుకొని నేనేదో 3 నెలల క్రితం ఒక ఆరోపణ చేసి మళ్ళీ ఎందుకు ఢిల్లీ నుంచి ఫోన్లు వచ్చాయని చెప్తా ఉన్నాను. ఒకటే చెప్తా ఉన్నాను, కేటీఆర్ గారు, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా నిక్కచ్చిగా మేము నిలబడతాం, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. మా పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి అంశాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడమని ఆదేశాలు ఇస్తారు. అసలు సంగతి మీకు నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను, వాస్తవాలు ఏంటో. ఎన్నడూ లేని ఈరోజు కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, దానికి వెంటనే ఈ ప్రభుత్వం ఎందుకు స్పందిస్తూ ఉన్నదో వాస్తవాలు నేను మీకు ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అసలు కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కేసీఆర్ కుటుంబాన్ని పూర్తిగా కాపాడుతున్నది ఢిల్లీ కాంగ్రెస్. కేటీఆర్ గారు, హరీష్ గారు ఢిల్లీకి వెళ్ళి కేసీ వేణుగోపాల్ తోటి ఏం ఒప్పందం చేసుకొని ఈరోజు కాంగ్రెస్ తోటి మేము కలిసి ఉంటాం, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం, కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి మీరు మాట్లాడినమాట వాస్తవం కాదా? అంతేకాదు, మీరు కాంగ్రెస్ తోటి కలుస్తుంటే దాన్ని ఒప్పుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోకపోవడంతో నేరుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రితోటి కుమ్మక్కై ఆయన మీడియేటర్గా ఈరోజు మీ ఇద్దరి మధ్యలో ఒప్పందం కుదిరి ఈరోజు రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీకు మీడియేట్ చేస్తున్నమాట వాస్తవం కాదా? ఈరోజు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కేసీ వేణుగోపాల్ ద్వారా మిమ్మల్ని మధ్యవర్తితం చేసి మిమ్మల్ని పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. సన్నాయి నొక్కుతున్న కేటీఆర్ గారు, మీరేంటో, మీ భాగోతం ఏంటో గత 10 సంవత్సరాల్లో ప్రజలు చూశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీని, మా మంత్రులు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని అనవసరంగా మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏదో మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడారు, తర్వాత 2 నెలల నుంచి వారిని మాట్లాడకుండా హైకమాండ్ చూస్తున్నదని చెప్పి తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదు. ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ తరఫున నేను లేవనెత్తిన అంశాలు ఎప్పుడైనా మీరు లేవనెత్తారని అడుగుతా ఉన్నాను. పేరుకే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి మీరు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఆరోపణ కాంగ్రెస్ పార్టీ మీద చేయకపోవడానికి గల కారణాలు ఏంటో చెప్పాలా? ఎందుకంటే మీ మీద కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీకి రాయకపోవడం, మీ మీద ఒక్కటి కూడా ఈడీ ఎంక్వైరీకి పెట్టకపోవడం, మిమ్మల్ని కాపాడుతున్నది కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతున్నా. ఈరోజు మీరు ఇంత స్వేచ్ఛగా ఈరోజు హైదరాబాద్లో మీ కార్యకలాపాలు నడుస్తున్నాయంటే ఇది కాంగ్రెస్ మీకు పెడుతున్నటువంటి భిక్ష కాదని అడుగుతున్నా. నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండి మీ ఇద్దరి మధ్యలో నిజంగా కూడా చీకటి ఒప్పందం లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మీ మీద సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ వెంటనే ఆదేశాలు ఇవ్వడం లేదు? సిబిఐ ఎంక్వైరీకి
ఈడీ ఎంక్వైరీకి ఎందుకు లెటర్ ఇవ్వడం లేదు అని అడుగుతా ఉన్నాను. మరి మీకు తెలియదా? మీ హయాంలోనే కదా మీరు సిబిఐ ఎంక్వైరీ నేరుగా ఈ రాష్ట్రంలో చేయడానికి వీలు లేదు అని చెప్పేసి జీవో తీసుకొచ్చింది. మీరే కదా ఆ రోజు హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసి మీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు ఫైల్ చేసిన మాట 2022 ఆగస్టు 30 రోజు మీరు స్వయంగా హైకోర్టులో మీరు అఫిడవిట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? కాన్సెంట్ ని విత్డ్రా చేసుకున్న మాట వాస్తవం కాదా? ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో నేరుగా ఏ ఎంక్వైరీ కూడా సిబిఐ చేయడానికి వీలు లేదని చెప్పేసి మీరు తీసుకొచ్చినటువంటి జీవో వాస్తవం కాదా అని అడుగుతున్నా. అంతేకాదు ఈ రోజు వరకు నేను తీసుకొచ్చినటువంటి అంశాలు, ఆ రోజు హెట్రో డ్రగ్స్ గురించి మాట్లాడితే ఆయన మీ స్వయంగా మీ పార్టీ ఎంపీ కాబట్టి రాజ్యసభ సభ్యుడు కాబట్టి దాని మీద మీరు మాట్లాడలేదు. నేను సివిల్ సప్లైస్ మీద మాట్లాడినప్పుడు ఏదో మాట్లాడాలి కాబట్టి నెల తర్వాత ఏదో మాట్లాడారు తప్ప ఇప్పటి వరకు దాని మీద మీరు మాట్లాడలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఈ అంశాలను కేంద్రానికి నివేదిక ఇచ్చింది. కేంద్రం దాని మీద పూర్తిగా స్టడీ చేస్తూ ఉన్నది. నేనే స్వయంగా కేంద్ర మంత్రి సివిల్ సప్లైస్ కేంద్ర మంత్రి గారిని కలిసి నేనే లెటర్ ఇచ్చిన సంగతి ఆ రోజు మీడియాలో కూడా వచ్చింది. దాని మీద ఒక విజిలెన్స్ కమిటీ ఖచ్చితంగా రాబోతున్నది. ఇప్పుడు ఎఫ్సిఐలో కూడా దాని మీద ఇంటర్నల్ ఎంక్వైరీ నడుస్తున్నది. మీరు సిబిఐ ఈడీ ఎందుకు రావడం లేదని అడుగుతున్నారు కదా. గతంలో మీరే ఈడీ వస్తుందా బోడీ వస్తుందా అంటివి, సిబిఐ ఎట్లా వస్తుందో అంటివి. ఎక్కడనో ఢిల్లీలో చిన్న లిక్కర్ స్కామ్ తీగలాగితే దొంగ గదిలినట్లు ఇక్కడ వరకు హైదరాబాద్ వరకు వచ్చి 6 నెలలు మీరు పడ్డ తిప్పలు మీకు తెలియదా అని అడుగుతున్నా. ఒక్కసారి సిబిఐ ఎంటర్ అయినప్పుడు ఏ రకంగా 6 నెలల పాటు మీరు ఇబ్బంది పడ్డారో మీకు తెలియదా? మళ్ళీ మళ్ళీ సిబిఐ కోరుకుంటున్నావు, నాకు అర్థం కావడం లేదు. మిత్రమా, మాట్లాడితే సిబిఐ కోరుకోవడం మంచిది కాదు. నిజంగా సిబిఐ వచ్చే రోజు కూడా దగ్గరలోనే ఉన్నది. సిబిఐ వచ్చిన రోజు 1 కాదు 2 కాదు, మీ కాళేశ్వరం, మీ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ 1 కాదు, మీరు చేసినటువంటి ధరణి, మీరు చేసినటువంటి భూముల కుంభకోణాలు, మీరు చేసినటువంటి ప్రతి అంశం కూడా బయటకు వస్తుంది. లక్షల కోట్ల రూపాయలు మీరు చేసిన కుంభకోణం అన్ని బయటకు వస్తాయి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు భయపడదు. భారతీయ జనతా పార్టీ ఏ అంశం మీద మాట్లాడినా చాలా స్పష్టంగా, చాలా నిక్కార్చుగా నిలబడుతుంది, నిక్కార్చుగా మాట్లాడుతుంది. మేము ఇప్పటి వరకు మాట్లాడినట్టు ఏ అంశమైనా కూడా నిజాయితీగా నిక్కార్చుగా మాట్లాడాం, నిలబడ్డాం. మేము ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిక ఇచ్చాం. కేంద్రం కూడా దాని మీద ఖచ్చితంగా స్టడీ చేస్తున్నది. గతంలో మీరు ఇచ్చినటువంటి దానివల్ల కదా 2022 ఆగస్టు 30 మీరు కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్ లో మీరు కాన్సెంట్ విత్డ్రా చేయడం వల్లనే కదా ఈరోజు సిబిఐ నేరుగా రాలేకపోతున్నది. లేకుంటే ఈ పాటికి సిబిఐ వచ్చేది. మరి నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, మరి కాన్సెంట్ ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు కాన్సెంట్ ఇవ్వడం లేదు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కాన్సెంట్ ఇస్తే 24 గంటల్లో హైదరాబాద్కి సిబిఐ దించుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కేవలం మీరు మాట్లాడాలి కాబట్టి మీరు ఏదో మాట్లాడినట్టు వెంటనే ఇంకొక పెద్ద మనిషి ఆయన ఏదో దానికి కౌంటర్ ఇచ్చినట్లు, మీకు మధ్యలో ఏదో నడుస్తున్నట్లు, అసలు భారతీయ జనతా పార్టీ పనిచేయనట్టుగా డ్రామాలు ఆడడం దయచేసి మానుకోవాలని రామారావు గారు అంటున్నారు. ఎన్ని విషయాలు, ఎన్ని అంశాలు మేము మాట్లాడాం. ప్రతి అంశం కూడా చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు కానీ గతంలో మీరు చేసినటువంటి అరాచకాల మీద కూడా నేను మాట్లాడిన సంగతి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. మీకు తెలుసు, హెట్రో డ్రగ్స్, సివిల్ సప్లైస్, ఆర్ ట్యాక్స్ గురించి చాలా స్పష్టంగా మాట్లాడినా. ఆర్ఆర్ ట్యాక్స్ గురించి నేను చాలా స్పష్టంగా చెప్పిన. RRR ట్యాక్స్ గురించి నేను చాలా స్పష్టంగా చెప్పిన. స్వయంగా ప్రధానమంత్రి గారు కూడా ఆర్ఆర్ ట్యాక్స్, RRR ట్యాక్స్ గురించి చెప్పడం మీరు చూశారు. బీ ట్యాక్స్ గురించి చెప్పాను. ఈ రాష్ట్రంలో ఏ రకంగా బీ ట్యాక్స్ అమలవుతా ఉన్నది, ఏ రకంగా ఈరోజు కాంట్రాక్టర్లను వీళ్ళు పీడించి వారి దగ్గర బీ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారో కూడా చాలా స్పష్టంగా చెప్పాను.
అంతేకాదు శృంగిశాలకు పోయి వచ్చిన, ఎగ్జిమ్ బ్యాంక్ గురించి మాట్లాడినా. అంతేకాకుండా అమృత్ విషయంలో చాలా స్పష్టంగా నేను చెప్పాను. అమృత్ విషయంలో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా. అమృత్ విషయంలో ఇక్కడ 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాను. అంతేకాకుండా అమృత్ అంశంలో కేంద్రానికి ఒక నివేదిక కూడా ఇచ్చాం. మీరు గ్లోబల్ టెండర్స్ అని చెప్పి మోసం చేశారు. గ్లోబల్ టెండర్స్ కాకుండా స్వయంగా జేవీలో షోదా కంపెనీకి మీరు కట్టబెట్టారని చెప్పి నేను చెప్పాను. ఏఎంఆర్కి జేవీ పెట్టి ఇలా బ్యాక్ టు బ్యాక్ మొత్తం రేవంత్ రెడ్డి గారు బామ్మర్ది అయినటువంటి సుజన్ రెడ్డి గారు ఆ వర్క్ వచ్చిందని చెప్పాను. ఆయననేమో నా బామ్మర్ది కాదు, మీ మాజీ ఎమ్మెల్యే ఉపేంద్ర రెడ్డి అల్లుడు అని ఆయన అంటా ఉన్నాడు. మరి ఆయనకు బామ్మర్దియో మీకు అల్లుడో మీకు తెలుసు, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ దారాదత్తం చేయడం మీ అల్లుడికో మీ బామ్మర్దికో వచ్చుకోవడానికి కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. చాలా స్పష్టంగా మేము చెప్పాం. ఈ రకంగా ప్రజలకు సంబంధించినటువంటి కాంట్రాక్టులు కానీ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు మీరు మరి ఇది కాదా ప్రాఫిట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఇది కాదా? ఇజ్ ఇట్ నాట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఇది కాదా? మరి అధికార దుర్వినియోగం కాదా? ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా? ఇది ఈ రకంగా మరి మీరు మీ బామ్మర్దికో మీ అల్లుడికో కట్టబెట్టుకోవడానికి కాదు, దాని గురించి మాట్లాడరు. ఏఎంఆర్ గురించి మాట్లాడలేదు ఎందుకు? ఇతర కాంట్రాక్ట్ వచ్చిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇంత స్పష్టంగా ఈ రకంగా కాంట్రాక్ట్లను గ్లోబల్ టెండర్లు ఇవ్వకుండా మరి కంపెనీలకు దారాదత్తం చేసుకుని పంచుకోవడం ఎంతవరకు సమంజసమని చెప్పి స్పష్టంగా చెప్పాము. అంతేకాదు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కూడా టెండర్లు ఫ్లోట్ కాకముందే 2 నెలల ముందే నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఈ టెండర్లు ఖచ్చితంగా రెవెన్యూ మంత్రివర్యులు శ్రీ పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి కంపెనీకి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్కి ఇవ్వబోతున్నారని చెప్పాను. ఇంకొకటి వాళ్ళ ఆస్థాన గుత్తేదారుకి ఇవ్వబోతున్నారు, ఆస్థాన గుత్తేదారు మెగాకి ఇవ్వబోతున్నారని చెప్పాను. మరి అదే మాదిరిగా నేను చెప్పినట్టుగానే నెల తర్వాత టెండర్ ఫ్లోట్ అయ్యి ఇంకో నెల తర్వాత ఈరోజు అగ్రిమెంట్ అయితే ఎవరికి వచ్చినాయి నేను చెప్పినట్టుగానే మరి మెగా ఇంజనీరింగ్కి, అదే మాదిరిగా పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు రెవెన్యూ మంత్రి వర్యులకు మరి ఇప్పుడు వచ్చింది. మరి ఈ ఇద్దరు కంపెనీలకు 4,500 కోట్ల రూపాయల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో ఇప్పుడు టెండర్ వేసినటువంటి 2,500 కోట్ల రూపాయల టెండర్లో ఇద్దరు కంపెనీలకు చెరిసగంగా పంచిచ్చారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ అంశంలో మీరు కేటీఆర్ గారు ఈ రోజు కళ్ళు తెరిచారు కదా, నేను 2 నెలల క్రితం చెప్పాను, నెల క్రితం ఇది టెండర్ ఫ్లోట్ అయిపోయిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా ఈ అంశంలో కేవలం ఏదో మాట్లాడారు కాబట్టి మాట్లాడుతున్నారు కదా. దీంట్లో ఈ మంత్రి గారికి సంబంధించినటువంటి కంపెనీకి రావాలంటే ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి కంపెనీకి ఈరోజు 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్టు దారాదత్తం చేస్తున్నారంటే ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా? ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కాదా? ఇది అధికార దుర్వినియోగం కాదా? ఆయన మంత్రి పదవిలో కొనసాగడానికి గంట సేపు కూడా కొనసాగడానికి నైతిక అర్హత ఆయనకు లేదు. ఇది దుర్మార్గం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాజకీయాల కోసం జీవించే రాజకీయ నాయకులు, ప్రజల మధ్య నుండి ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి రాజకీయ నాయకులు ఒకవైపు ఉంటే, కేవలం ఈ రాష్ట్రాన్ని ప్రజా సొమ్ముని 1,000 కోట్ల రూపాయలు దోచుకొని ధనబలంతో రాజకీయం చేసేటువంటి మీరు ఈరోజు ఏ రకంగా
ఈరోజు మీరు అధికారంలో ఉండి మంత్రిగా ఉండి ఈ కంపెనీ ఏ రకంగా ఈ కంపెనీని మీరు ఫ్లోట్ చేసేసుకొని వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇప్పించుకోగలుగుతున్నారు? దాని గురించి కేటీఆర్ గారు మాట్లాడతలేరు. ఏదో ఛాలెంజ్లు చేసుకున్నారు. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను మంత్రి గారు, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేటీఆర్ గారు. మరి ఇది వాస్తవం కాదంటే నేను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎగ్జిమ్ బ్యాంక్ కానీ, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొడంగల్ కాంట్రాక్ట్ కానీ, ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేకం, ప్రజాస్వామ్యంలో నైతిక విలువలు లేనటువంటి రాజకీయం కాదని అడుగుతున్నా. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఏదో ఛాలెంజ్ చేస్తా, రాజీనామా చేస్తా అని. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, మీ ఇద్దరు డ్రామా చేసి రాజీనామాలు కాదు, నిజంగా నువ్వు ముందుకు వస్తావా ఎంక్వైరీకి? ఎంక్వైరీ లోపల ఇది వాస్తవాలు తేల్చి, ఇవి వాస్తవం అని చెప్పి నేను తేల్చకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. దానికి నువ్వు సిద్ధమా? పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదే విధంగా కేటీఆర్ గారికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీరు ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టేసి మీ ఇద్దరి మధ్యలో ఏదో డ్రామాలు చేసేసి అసలు భారతీయ జనతా పార్టీ పని చేయనట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. భారతీయ జనతా పార్టీ అన్నిటికన్నా ముందు, అందరికన్నా ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలను, అనేకమైనటువంటి అంశాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ అధ్యక్షుడిగా నేను ఎప్పటికప్పుడు అన్ని వాస్తవాలను ప్రజల ముందుకు మీ ద్వారా తీసుకొస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఈరోజు కేవలం ఏదో తప్పిదమని చెప్తా ఉన్నారు కదా. మీ హైడ్రా సంగతి కానీ, మీ ధరణి సంగతి కానీ, మీ కాంట్రాక్టుల సంగతి కానీ, మీ బ్యాంకుల గ్యారంటీల సంగతి కానీ, ఏ అంశం మీద ముందుకు వస్తావో రండి. నేను రుజువు చేయకుంటే నేను రాజకీయాలను వెంటనే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, రాజకీయాలను తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా. దానికి నువ్వు నీ పార్టీ సిద్ధంగా ఉన్నదని అడుగుతా ఉన్నాను. కేవలం మాటల గారడితోటి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి రాజకీయాలు దయచేసి మానుకోవాల్సిందిగా, బురద జల్లే రాజకీయాలు మానుకోవాల్సిందిగా నేను కేటీఆర్ గారికి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఇది చెప్తా ఉన్నాను. అంతేకాదు, అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం కూడా ఈరోజు మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి అంశం మీద బహిరంగ లేఖలు మీ ద్వారా నేను రిలీజ్ చేశాను. ఆ రోజు హెట్రో విషయంలో కానీ, సివిల్ సప్లై విషయంలో కానీ, ఆర్ఆర్ ట్యాక్స్ విషయంలో కానీ, అమృత్ విషయంలో కానీ, బ్యాంకు విషయంలో కానీ, సుంగిశాల విషయంలో కానీ, కొడంగల్ హైడ్రా ఏ అంశం వచ్చినా నేను ఎప్పటికప్పుడు బహిరంగ లేఖలు ముఖ్యమంత్రి గారు రాస్తూనే కేంద్రానికి నివేదిక ఇచ్చిన మాట నేను ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాను. కేంద్రం దర్యాప్తుకి సిద్ధంగా ఉన్నది. ముఖ్యమంత్రి గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు కేసీఆర్ మీద, టీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ లేకుంటే, మీ అందరి మధ్యన చీకటి ఒప్పందం లేకుంటే ఎందుకోసం అని చెప్పి మీరు సిబిఐ ఎంక్వైరీ అడగడం లేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు కేసీఆర్ని, టీఆర్ఎస్ని కాపాడుతున్నది కాంగ్రెస్ పార్టీని చెప్పడానికి ఇంతకన్నా రుజువు ఏం కావాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కేవలం హైదరాబాద్కి సిబిఐ రాదు కదా అని చెప్పి సిబిఐ ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు అని చెప్పి అంటున్నారు కదా. మొన్న ఢిల్లీకి వెళ్ళి వచ్చారు. ఒక్క లిక్కర్ స్కామ్ ఢిల్లీలో దొరికితే హైదరాబాద్ వరకు వచ్చారు. మీకు తెలుసు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా పరిశోధన జరుగుతుంది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా దర్యాప్తులు జరుగుతాయి. కేవలం టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న ప్రేమతోటి కాంగ్రెస్ పార్టీ ఇంకా సిబిఐ ఎంక్వైరీ కోసం అడగకపోవడమే ఆలస్యం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఎన్నో అంశాలు ఉన్నాయి. అంతేకాకుండా మంత్రిగా ఉన్నటువంటి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ, మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారి మీద కానీ, వారి డిపార్ట్మెంట్స్ మీద కానీ ఎన్నోసార్లు ఎన్నో వాస్తవాలతోటి, ఎవిడెన్సెస్ తోటి మేము మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళిన మాట గుర్తు చేస్తా ఉన్నాం. కేవలం ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా
అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి 1,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తి దివాలా తీసే పరిస్థితిలో ఉన్నది. కానీ మంత్రులు మాత్రం 1,000 కోట్ల రూపాయలు సంపాదించే దిశలో ఉన్నారు. నాకు సామెత గుర్తొస్తున్నది, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అని. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చచ్చిపోతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నడిపించే వాళ్ళు మాత్రం వాళ్ళు సక్సెస్ అయినామని అనుకుంటున్నారు. వాళ్ళు సక్సెస్ కావడం కాదు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజానీకం వారి జీవితాలు బాగుపడాల. కానీ ఇక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చరు, ఏ ఒక్క హామీ ఇచ్చిన గ్యారెంటీ నెరవేర్చరు. కానీ ఇన్ని కుంభకోణాలు వచ్చినా, ఇన్ని అంశాలు వచ్చినా, ఇన్ని ప్రజా వ్యతిరేక విధానాల మీద మేము ఎప్పటికప్పుడు మాట్లాడినా దేని మీద స్పందించినటువంటి ఈ ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం పేరుకే ఉన్నటువంటి కేటీఆర్ గారు ప్రధాన ప్రతిపక్షం చెప్పుకునేటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పటి వరకు ఈ అంశాల మీద ఎక్కడ కూడా మాట్లాడరు. ఎందుకంటే వారి మధ్య ఉన్నటువంటి చీకటి ఒప్పందమే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఎవరో చెప్పినందుకో నేను మాట్లాడలేదని కాదు, నేను ప్రతి అంశం ఎప్పటికప్పుడు ఆన్ రికార్డ్ నేను రాసినటువంటి లెటర్లు కానీ, నేను ఇచ్చినటువంటి బహిరంగ లేఖలు కానీ, నేను చేసినటువంటి ప్రతి అంశం కూడా నేను ఈరోజు నా దగ్గర రికార్డ్స్తో సాధన పెట్టుకొని నేను ఎవరెవరికి ఎప్పుడెప్పుడు పంపించానో నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా అన్ని అంశాల మీద పోరాటం చేస్తున్నాం. మీకు కావాలంటే కేటీఆర్ గారు గత 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి కానీ, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కుంభకోణాలు కానీ, ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దివాలా తీసిన అంశాలు కానీ రోజు ప్రెస్ మీట్ పెట్టిన 6 నెలలు సరిపోనంత డాటా నా దగ్గర ఉన్నది. అంతేకాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం 9 నెలల లోపల చేసినటువంటి అరాచకాలు, 9 నెలల్లో చేసినటువంటి అవినీతి నేను రోజు మాట్లాడినా ఇంకొక 6 నెలలు మాట్లాడగలుగుతా. సంవత్సరం సరిపోయేంత నేను ఇంకోటి ఏది మాట్లాడినా కూడా ఎవిడెన్స్ లేకుండా మాట్లాడాను. సంవత్సరం పొడుగా ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద, అక్రమాల మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద మాట్లాడడానికి నా దగ్గర ఇంకా సంవత్సరంకి సరిపోవడంత డాటా నా దగ్గర ఉన్నది. రోజు మాట్లాడమన్నా మాట్లాడతా. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, ప్రధానమైనటువంటి అంశాలు, ప్రధానమైనటువంటి ఆరోపణలు, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలు, వీటిని ఎప్పటికప్పుడు ఎంచుకొని వీటి మీద ఖచ్చితంగా ప్రజా పోరాటం చేస్తున్నాం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కేటీఆర్ గారు దయచేసి మీరు బురద జల్లేటువంటి నీచమైన రాజకీయాలు దయచేసి మానుకోవాలి. మీరు చదువుకున్న వాళ్ళు అనుకున్నా కానీ మీరు ఈ రకంగా మరి బురద జల్లే రాజకీయాలు, భారతీయ జనతా పార్టీ పనిచేస్తలేదని చెప్పే ప్రయత్నం చేయడము, లేకుంటే మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే మహేశ్వర్ రెడ్డి గారిని ఎవరు ఆపుతున్నారని చెప్పేసి ఢిల్లీ నుంచి మా పార్టీ ఆపుతుందని చెప్పేటువంటి నీచమైనటువంటి ఆరోపణలు, నీచమైనటువంటి రాజకీయాలు దయచేసి మానుకోవాలా. ఎందుకంటే మీకు తెలుసు, నేను ఏ సబ్జెక్ట్ అయినా స్టడీ చేయకుండా, ఎవిడెన్స్ లేకుండా మాట్లాడడం నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను, మీరు గత 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో చేసినటువంటి అరాచకాల మీద మాట్లాడమంటే ప్రతిరోజు ఎవిడెన్స్ తోటి మాట్లాడడానికి నా దగ్గర 6 నెలలు మాట్లాడే డాటా ఉన్నది. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలు, అవినీతి మీద కూడా ఖచ్చితంగా మాట్లాడతాను. అంతేకాకుండా మరి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఛాలెంజ్లు చేసుకోవడం కాదు, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే సమయం చెప్పండి, ఎక్కడికి రమ్మంటారో, మరి ఎక్కడ ఏ అంశం మీద మాట్లాడమంటారో నేను రుజువులతో నేను నిరూపించకున్నా నీవు రాజీనామాకు సిద్ధమా, నేనైతే రాజీనామాకు సిద్ధమని మరొకసారి తెలియజేసుకుంటూ